ఇవాళ హైకోర్టు ముందు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హాజరు కానున్నారు. అమీన్పూర్ కూల్చివేతలపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రంగనాథ్ హాజరు కావాలని ఆదేశించింది. కూల్చివేతలకు సంబంధించి కేసు కోర్టులో పరిధిలో ఉన్నప్పటికీ హైడ్రా పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టిందని పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన న్యాయస్థానం పిటిషన్పై వివరణ ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం రంగనాథ్ను ఆదేశించింది. వ్యక్తిగతంగా లేదా వర్చువల్గా సమాధానం చెప్పాలని కోరారు. ఇవాళ హైకోర్టు ముందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హాజరు కానున్నారు. అమీన్పూర్ కూల్చివేతలపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రంగనాథ్ హాజరు కావాలని ఆదేశించింది. కూల్చివేతలకు సంబంధించి కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ హైడ్రా పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టిందని పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన న్యాయస్థానం పిటిషన్పై వివరణ ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం రంగనాథ్ను ఆదేశించింది. వ్యక్తిగతంగా లేదా వర్చువల్గా సమాధానం చెప్పాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. హైడ్రా కమిషనర్ సంబంధించి హాజరు కావాలని చెప్పి కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా చూస్తే అమీన్పూర్ లో భవనము హైకోర్టులో పెండింగ్ లో ఉండగా వీటికి పట్టించుకోకుండా హైడ్రా కూల్చివేయడం పైన కూడా పిటిషన్ దాఖలైంది. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టులో కూడా వాదనలు కూడా కొనసాగాయి. వాదనలు కొనసాగిన నేపథ్యంలో ముఖ్యంగా కోర్టులో పెండింగ్ ఉంది, దీనికి సంబంధించిన ఆదేశాలు ఉన్నా కూడా హైడ్రా ఈ యొక్క భవనాన్ని ఎలా కూల్చివేస్తుంది అనే దానిపైన కూడా వివరణ ఇవ్వాలని చెప్పి కూడా హైడ్రా కూడా నోటీసులు జారీ చేసింది. ఈ రోజు వ్యక్తిగతంగా లేకపోతే వర్చువల్ గా ఆయన కోర్టుకు సమాధానం చెప్పాలని మాత్రం ప్రధానంగా హైకోర్టు కూడా సూచించింది. అయితే ఇందులో దీనికి సంబంధించి చూస్తే అమీన్పురంలో ఒక భవనం మాత్రము హైకోర్టులో పెండింగ్ లో ఉంది, చూడండి నోటీసులు కూడా ఉన్నాయని చెప్పి కూడా హైడ్రా కూడా ఈ యొక్క భవన యజమాని చూపించినా కూడా హైడ్రా వీటిని కూడా పట్టించుకోలేదు. ఆ ఉన్న ఫలంగా ఈ యొక్క భవనాన్ని కూడా కూల్చివేసిన నేపథ్యంలోనే ఈ యొక్క కూల్చివేతను సవాల్ చేస్తూ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోనే పూర్తిగా దీనిపైన వాదన కొనసాగిన నేపథ్యంలో ఈ రోజు హైడ్రా కమిషనరు వ్యక్తిగతంగా హాజరవుతారా లేకపోతే వర్చువల్ గా హాజరవుతారా అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత ఎలాంటి సమాధానం చెప్తారు, అయితే కోర్టుకు సంబంధించిన అంశాల పరిధిలో ఉన్న నేపథ్యంలో ఈ యొక్క భవనం సంబంధించి ఏ విధంగా కూల్చివేతలు జరిపిన దానిపైన కూడా హైడ్రా ఎలాంటి వివరణ ఇస్తుందో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్, పవన్.